ఏముంది చెప్పుర్రి పొద్దుకుతనే ఉండే తెల్లారుతనే ఉండే చూస్తేనే షై పార్టీ వాళ్ళు అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయితేనే ఉండే అందుకనే ఈ 2 ఏళ్లల్లా ఏమేం పనులు చేసిర్రో పబ్లిక్ కు ఎరక చెప్పేటందుకు ఆళ్ళు ఇల్లు కాదని కుర్దు సీఎం సారే జిల్లాల బాట పట్టిండు తొలుతనాడు పోయిన కాడల్లా జోరు ముచ్చట్లు చెప్పిండు కూడా మరి ఇయ్యాలేడికి పోయిండో ఎసంటి ముచ్చట్లు చెప్పిండో అంతా ఒక్కసారి అరుసుకుని వద్దాం పార్రి రెండో నాడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నడిచింది సీఎం సార్ ప్రజాపాలన యాత్ర తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ వచ్చి 2 ఏళ్లైందని ఓ వారం పాటు జిల్లాల పోయి తిరగాలకి 2 ఏళ్లలో ఏమేం చేసిరో పబ్లిక్ కు చెప్పాలని డిసైడ్ అయింది సర్కారు అందుకనే కుర్దు సీఎం సారే కదిలిండు జిల్లాలలో తిరిగి పబ్లిక్ కు వాళ్ళు చేసిన పనులన్నీ పూసగుచ్చేటందుకు ప్రజలకు రేషన్ కార్డు ఇచ్చినా ప్రజలకు సన్న బియ్యం ఇచ్చినా ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినా మా ఆడబిడ్డలకు ఇందిరమ్మ చీరలు ఇచ్చినా ఏ ప్రోగ్రాం అయినా ఖమ్మం జిల్లా నుంచి ప్రారంభించుకున్నాం ఖమ్మం జిల్లా మంత్రులే నాయకత్వం వహిస్తున్నారు అన్ని కార్యక్రమాలను కూడా ఈ ప్రాంతం నుంచే ప్రారంభించుకున్నాం ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని సాల్వ్ చేసిండు సీఎం సారు దేశంలో తొలి యూనివర్సిటీ అట ఇది అప్పట్లో 300 ఎకరాలలో యూనివర్సిటీ సాల్వ్ చేస్తే ఇప్పుడు ఇంకో 1000 కోట్లు ఖర్చు పెట్టి గింత ఎలుగులు చేస్తున్నారు అన్నట్టు ఈనాడు తెలంగాణ రాష్ట్ర సాధన 60 సంవత్సరాల కలను ఆకాంక్షని నెరవేర్చిన ఆనాటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పేరును ఈ పాల్వంచ ప్రాంతం కొత్తగూడ ప్రాంతానికి పెట్టుకోవడం అంటే 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చిన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పేరును ఈ యూనివర్సిటీకి పెట్టుకోవడం ఒక గొప్ప అవకాశం డిసెంబర్ 7వ తారీఖుతోని తెలంగాణలో షై పార్టీ ఎలుగులై 2 ఏళ్లు ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలని సాల్వ్ చేసి రోజుకో జిల్లా తిరిగేటి కార్యం పెట్టుకురు గవర్నమెంట్ వాళ్ళు అట్లా తొలతనాడు మక్తల తిరిగితే రెండో నాడు ఉమ్మడి ఖమ్మం జిల్లా వంతుకొచ్చింది మీకు మెడికల్ కాలేజీ ఇచ్చినా మీ ప్రాంతంలో ఎడ్యుకేషన్ కి సంబంధించి ప్రతి నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇచ్చినా మెడికల్ కాలేజ్ ఇచ్చినా ఎడ్యుకేషన్ కు సంబంధించి ప్రతి అవకాశాన్ని ఖమ్మం జిల్లా ప్రజలకు అందించాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం ఈ నెల 6వ తారీఖు దాకా రోజుకో కడ నడుస్తుంది సార్ యాత్ర మరి చూడాలే ఇంకెన్ని మాట్లాడతాడో పడిపడని పార్టీలను ఇంకెంత సాపిస్తాడో అనేది రేపు ఏ బంధాలు బంధుత్వాలైనా ఇద్దరి నడుమ రాకపోకలుంటేనే మరింత బలంగా తయారైతాయి వాళ్ళు మన ఇంటికి వచ్చి చేయగడగాలి మనం వాళ్ళ ఇంటికి పోయి చేయగడగాలి అట్లయితేనే మంచి చెడ్డలు ఎరికైతాయి అగ్గ ఇప్పుడు గీ ముచ్చట మాకెందుకు చెప్తున్నావమ్మా మాకు తెలియదా అని కోపానికి రాకుర్రి ఆ కర్ణాటక రాష్ట్రంలో పెద్ద లీడర్లు ఇప్పుడు ఇదే ట్రెండ్ ఫాలో అవుతుర్రు కర్ణాటకలో బ్రేక్ఫాస్ట్ రాజకీయాలు రోజుకింత మలుపు తిరుగుతున్నాయి మొన్న సీఎం సిద్ధరామయ్య సార్ ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సార్ నాస్టాకు పోయిన ముచ్చట చెప్పుకున్నాం కదా ఇప్పుడు సీఎం సార్ చిన్న సీఎం డీకే సార్ ఇంటికి పోయి నాస్టా చేసిండు నాటుకోడి చికెన్ ఇడ్లీ ఉప్మా దోశ కాఫీలు కానించుకుంటా మాట ముచ్చట పెట్టిర్రు అయితే కర్ణాటకలో ఇప్పుడు షై పార్టీ ఏలుబడులు ఉంది అప్పట ఫలితం వచ్చినప్పుడే చెరో 2.5 ఏళ్లు సీఎం కుర్చీలో కూర్చోవాలని ఇటు సిద్ధరామయ్య సారు అటు డీకే సారు ఇద్దరు ఒప్పందం చేసుకున్నారట అట్లా మొదలు కుర్చీలకు ఎక్కిన సిద్ధరామయ్య సారు 2.5 ఏళ్ల టైం వచ్చింది ఒప్పందం ప్రకారం ఆయన దిగిపోయి ఆ కుర్చీ డీకే శివకుమార్ సార్కు అప్పచెప్పాలి కానీ ఆ కుర్చీలకు ఎక్కిన సిద్ధరామయ్య సారు ఆహా ఊహు అనుడుతో పంచాయతీ రాసుకుంది ఇక ఈ ముచ్చట అటు పోయి షై పార్టీ హైకమాండ్ షోలో బయటాలకు ఏదున్నా నిమ్మలంగా మాట్లాడుకోరి మొదలు ఒకరింటికి ఒకరు పోయి నాస్టా టిఫిన్ చేయరి అని ఇద్దరు నడుమ సఖ్యత కుదిరించే ఉపాయం చేసి షై పార్టీ పెద్ద లీడర్ కరిగేశారు అందుకే వాళ్ళ ఇంటికి ఈయనింటికి ఆయన ఇద్దరు వచ్చి నాస్టా చేసిరు అటు వెనుక మాట్లాడుకుంటా మా ఇద్దరు నడుమ ఎటువంటి అలుడు గులుడు లేదు హైకమాండ్ ఎట్లా చెప్తే గట్లనే వింటామని మాట్లాడుకొచ్చారు అటు కరిగేసారేమో ఆయన చేసుకున్న ఒప్పందానికి కట్టుబడి ఉండకుండా ఇప్పుడు ఏం తలక నొప్పి అన్నట్టు జరంత గరం మీదనే ఉండట ఏదేమైనా ఇంకో 2 వారాలలో అధికార మార్పిడి జరగవచ్చు డీకే సారు సీఎం కుర్చీలకు ఎక్కువ పుకార్లు అయితే గట్టిగానే వినబడుతున్నాయి మరి ఇప్పటికన్నా ఈ పంచాయతీ చల్లబడుతో లేదో చూడాలి పవన్ కళ్యాణ్ సారు ఏం మాట్లాడినా వెనక ముంగట చూసుకొని మాట్లాడతాడు నోటికెంచి ఉత్తగా మాటలు జారడు అని అంటుంటారు అసోంటిది సార్ గీ మాట ఎందుకన్నాడో ఏమో గాని అబ్బో సార్ మాటకు తెలంగాణ లీడర్లంతా మస్తు నారాజ్ అయ్యారబ్బా ఒకరి పట్టొకళ్ళు అట్లెట్లా అంటాడని ఒక ఎగురుడు కాదు ఆంధ్ర చిన్న సీఎం గారి మీదికి
దిష్టి పంచాది దుమ్ము లేపుతుంది తెలుగు రాష్ట్రాలల్లా. చల్ అట్టంటాడు అని తెలుగు రాష్ట్రాలకేంచి లీడర్లు ఒక ఎత్తిపోసుడు కాదు. ఎవరిని అనుకుంటున్నారు? ఆంధ్ర చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్ను. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈ రోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి, తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈ రోజు కొబ్బరి చెట్టు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. మొన్న గీమాట అన్నందుకే మునుపెట్టిరు తెలంగాణ లీడర్లు. చల్ అట్టంటాడు తెలంగాణ ఉద్యమానికి గోదావరి జిల్లాలో పచ్చదనానికి లింక్ ఏందని పొట్టు అరుచుకోబట్టిరి. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సరైనవి కావు. ఒక బాధ్యత గల హోదాలో ఉన్నారు. మాట్లాడేటప్పుడు చాలా ఆచితూచి మాట్లాడితే మంచిది. వారు మాట్లాడిన మాటలు తెలంగాణ ప్రజల్ని నొప్పించే విధంగా ఉన్నాయి. అది మంచిది కాదు. వారి మాటలు వెనక్కి తీసుకోవాలి. నీ స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణ రాష్ట్రం గురించి ఈ రకంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరము. నువ్వు నిజంగా నీకు సిగ్గుంటే నువ్వు మాట్లాడిన మాటలకి కుటుంబ సమేతంగా తెలంగాణ రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ లోనే ఉండు. తెలంగాణ ప్రజలు అత్యధిక నీ సినిమాలు చూసి నేను గౌరవిస్తుంటే బలుపుతో ఈరోజు తెలంగాణ రాష్ట్రం గురించి ఈ రకంగా మాట్లాడడం అనేది చాలా దురదృష్టవశాత్తము. క్షమాపణ చెప్పకపోతే తెలంగాణ రాష్ట్రంలోని సినిమాలు ఆడనివ్వము. మా నీళ్లు మా నిధుల కొరకు కొట్లాడినాం, తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. కోనసీమ గురించి ఉద్యమాలు చేయలేదు, గోదావరి జిల్లాల మీద కొట్లాడి తెచ్చుకుంది కాదు తెలంగాణ. గోదావరి ఏదో పచ్చగుంటే తెలంగాణ వాళ్ళు ఓరనట్టే మాట్లాడబట్టిండని పొట్టు అరుచుకుంటారు మంత్రులు. కోనసీమ గురించి తెలంగాణ ఉద్యమం జరగలేదు, తెలంగాణ రాలేదు. పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ తెలిసి తెలియకనే మాట్లాడిండో, మరి కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకుంటో ఏమనుకుంటో గానీ దానికి క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా 1-2 రోజులన్నా ఆడుతుంది. చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు. సినిమాటోగ్రఫీ మినిస్టర్ గా నేను చెప్తున్నా ఈ మాట. అక్కడెక్కడో చెట్లు ఎండిపోతే మమ్మల్ని దృష్టి కలిగిందని నిందిస్తే ఇది తెలంగాణ పౌరులకు అవమానం. వెంటనే ఉపసంహరించుకోవాలి, క్షమాపణ కోరాలి. భవిష్యత్తులో ఇటువంటి వివక్షపూరిత మాటలు మాట్లాడద్దు, కొంత బాధ్యతగా మాట్లాడు నేర్చుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతాను. ఫిలిం ఫీల్డ్ లో మ్యాచ్యూర్డ్ అయింది కానీ పొలిటికల్ గా మ్యాచ్యూర్డ్ వర్డ్ కాదు. అక్కడ ఏదో కొద్దిగా మైలేజ్ వస్తుందేమో అనుకుంటే ఆయన భ్రమ. రాబోయే రోజుల్లో తెలంగాణలో కొంత ఇబ్బందులు పాలయ్యేటువంటి పరిస్థితి కల్పించుకోదని చిన్న సూచన తెలియజేస్తాను. ఆంధ్ర కోనసీమ కాలువలలో ఉప్పు నీళ్లు వారి పంటలు ఆగమైతే చూసేతందుకు పోయి తెలంగాణలను చిన్నతనం చేసినట్టు మాట్లాడిండు పవన్ అన్న. ఇంకేముంది, మొన్న కార్ పార్టీ ఎమ్మెల్యే జగదీష్ అన్న, నిన్న షెయి పార్టీ ఎమ్మెల్యే అనిరుద్ అన్న, ఇవాళ వీళ్ళు. రేపు ఇంకెంతమంది మాట్లాడతారో ఇంకెన్ని అంటారో గానీ ఇంత అవుతుంటే పవన్ కళ్యాణ్ సార్ మాత్రం ఉలుకులేదు పలుకులేదు. వాళ్ళ పార్టీ కార్యకర్తల్ని ఆడోళ్లను అస్సలు మాట్లాడొద్దని ఎప్పుడు కొంత మళ్ళా చూడాలే ఇంకెంత కంపలేస్తుందో దీని మీద. అబ్బా ఏం ఫోన్లు రా నాయన, పొద్దుగాల లేచిన కాడ నుంచి మాపటీలు పండుకునేటి దాకా ఈ ఫోన్లతోని సౌమర్మం అవుతుంది. తెల్లారగట్ల సలికి జర్రంతా ఆలస్యంగా లేద్దాం అనుకుంటే కోడి గూయక ముందుకించే సాలు చేస్తుర్రు ఊళ్ళకించి ఫోన్లు. ఓరోకు సర్పంచ్లు, ఇంకోరోకు వార్డు మెంబర్లు, ఒకరిని బట్టకొకళ్ళు తడిబడకుండా ఫోన్లు. పట్టణంలో ఉన్న నాకే ఇన్ని ఫోన్లు వస్తున్నాయంటే ఊళ్ళల్లో ప్రచారాలు ఇంకెట్లున్నాయో ఏమో అరుచుకొని వద్దాం పారి. రైట్, ఇయాటితో 2వ విడత ఓట్లకు నామినేషన్లు ఓడిచినాయి తెలంగాణలో. 4333 సర్పంచ్, 38350 వార్డులకు నడుస్తాయి 2వ విడతల ఓట్లు. అందులో ఎన్ని ఏకగ్రీవం అయినాయి, ఎన్నింటికి ఓట్లు నడుస్తాయి అనేది అటంక ఓట్ల అధికారులు చెప్తారు. వేసిన నామినేషన్లు వెనకకు తీసుకోగా ఎన్ని మిగిలినాయో తెలిసినాక. సర్పంచ్ అవుడు దేవుడేరు కానీ ఓట్ల కొరకు అభ్యర్థులు పడేటి తిప్పలే చిన్నగా లేదబ్బా. పొద్దుగాల కోడి కూసిన కాంచే ఓటర్ల ఇంట్లో బాట పడుతున్నారు అభ్యర్థులు. అక్క, చెల్లె, అన్న, తమ్మి, బావ, బామ్మర్ది, మామ, అల్లుడు, తాత, అమ్మమ్మ, నానమ్మ అనుకుంటూ ఒక ప్రేమలు కాదు పో. అంతా ఊళ్ళనే కాబట్టి వలసలతోని పిలుచుకుంటారు, ఓట్లు అడుక్కుంటారు అన్నట్టు. కొన్ని దుక్కుల తీరు హామీలు ఇస్తున్నారు సర్పంచ్ అభ్యర్థులు. ఈ అక్కను సర్పంచ్ చేస్తే వాళ్ళ ఊళ్ళో కోతులు లేకుండా చేస్తుందట. కోతుల బెడద, కోతులు ఎక్కడ చూసినా ఇంట్లో మీ ఊరు నుండి ఇచ్చేసరికి ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా కోతులే కనిపిస్తుంది. గుంపులు వచ్చి పిల్లలు జల్లలు ఆడుతున్నా, ఏం చేసినా వాళ్ళ చేతులు ఉంటాయి అది లాక్కోవడం. కోతుల బెడద ఒకటి బాగా కనిపిస్తుంది. పేరు శ్రీలత, ములుగు జిల్లాలో ఉన్న ఏటూరు నాగరం సర్పంచ్ అభ్యర్థి గీ అక్క. ఇక గీ అక్క వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో ఉన్న వడ్లకొండ ఊరి సర్పంచ్ అభ్యర్థి. ఇంటికి పోతే దొరకలేనట్టున్నది పబ్లిక్, అందుకనే ఇగో ఇట్లా ఐకేపీ సెంటర్ల కాడికి పోయి ఓట్లు అడుక్కుంటుంది పబ్లిక్ ను. నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలంలో ఉన్న ఈదుగుల అనేటి ఊళ్ళో సర్పంచ్ అభ్యర్థి ఓటును తీసేసిలని పెద్ద లొల్లే నడిచింది. ఆడ ఎస్టీ మహిళా రిజర్వేషన్ ఉన్నాయి, 2 ఇండ్లు, అది కూడా 2 ఆడోళ్లు. అంటే చెరువులోకి నిలబడితే ఎవరో ఒకరు సర్పంచ్ అవుతారు అన్నట్టు.
అన్నట్టు. అసలు కల్పన అనేటి అక్క ఓటును ఓటర్ లిస్టులకించి తీసేసిలని సీదా రాష్ట్రం పెద్ద కోర్టుకు పోయింది. అటు కోర్టు కూడా అంతే, ఎమ్మట్లనే ఆమె పేర్లు ఓటర్ లిస్ట్ లో ఎక్కియాలని ఆర్డర్ చేసిందట కూడా ఎన్నికల సంఘ పోలకు. ఇదంతా తిట్టుంటే ఇక ఇది చూడలే. సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ తరపుకెళ్ళి అభ్యర్థిగా సభావర్ రాఘవన్ను ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా వార్డు మెంబర్లు కూడా ఏకగ్రీవంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా ఎన్నుకోవడం జరిగింది. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలంలో ఉన్న సిద్ధాపూర్ అనేటి ఊళ్ళో సర్పంచ్ వార్డు సభ్యులతో ప్రమాణం చేయించారు షై పార్టీ పెద్ద మనుషులు. ఎవరిదాళ్ళు కాకుండా సర్పంచ్ కి వార్డులకు సమానమైన ఓట్లు వచ్చేటట్టు ప్రచారం చేస్తామని ప్రమాణం చేయించారు అన్నట్టు అంజన్న గుడికాడ. గిట్ట ఆడాడ ఏకగ్రీవాలు, ఏలం పాటలు, తీరు తీరు ప్రచారాలు, తీరొక్క తీరు హామీలు, ప్రమాణాలు. ఓ గుర్తు లేదు ఏం లేదు, సీదా సర్పంచ్ కోసం నిలబడ్డోళ్లే పోయి నాకే ఓటేయాలని అడుగుతున్నారు పాయరంగా. ఇప్పుడే ఇట్లున్నదంటే ఇక రేపు రేపు గుర్తులు వచ్చినాయంటే ఇగింత జోరుకుంటాయి కావచ్చు బాగుంటుంది ప్రచారాలు. అబ్బబ్బబ్బబ్బా, ఈ 2025 సంవత్సరం బొమ్మ చూపించింది పో. ఎండాకాలం చాలు కాకముందే ఎండలు, వానాకాలం చాలు కాకముందే వానలు, ఇప్పుడు చలికాలంలో చలి. గిట్ల ఏ కాలం అన్నా తీసుకోర్రి. కార్తీ రాకముందే చాలే, కార్తీ వెళ్ళినా కూడా ఇచ్చిపెట్టకుండా దంచుతున్నాయి అన్నట్లు చలిమోక అంతకంతకు పెరిగి ఈగింత పార్షన్ అవుతుర్రట జనాలు. పాండ్రిగ్గా ముచ్చటేందో ఒకసారి అరుచుకొని వద్దాం. రెండు తెలుగు రాష్ట్రాలలో చలిమోక రోజు రోజుకు పెరుగుతుంది. ఇన్నొద్దులు ఒక్క అడవుల దగ్గర పట్లుండే జిల్లాలే అనుకున్నాం గాని ఇప్పుడు పట్నము పల్లె అనే తేడా లేకుండా జోపుతుంది. నెరి ఉమ్మడి ఆదిలాబాద్ అంతటనైతే కడ్డగట్టే చలికి జనం వణికిపోతుర్రు. తెల్లారి 8 అవుతున్నా కూడా రోడ్ల మీదకి రావాలంటే జంకుతుర్రు. చలికి తోడు ఎటు చూసినా పొగమంచు తుఫానులే కురుస్తుంది. దీంతోని తోవలు కాన్ రాక ఆడాడ టాకర్లు కూడా అవుతున్నాయి. గిట్ల శాన దిక్కుల ఇదే పరిస్థితి. ఇక తెలంగాణలో ఇట్లుంటే అటు ఏపీల మధ్యల మోత మోగిస్తుంది వాతావరణం. ఓ దిక్కేమో దిత్వా తుఫాను, ఓ దిక్కేమో బొక్కలు ఊరికే చలి. తుఫాన్ దెబ్బకు ఆడాడ వాన శింకులు పడుతుంటే ఈగం చలికి పెయ్యంతా ఇర్రుమంటుంది. అంతటేమో గాని ఎంకన్న స్వామి కొండ మీదనైతే గీ తీర్ల పడుతుంది పొగమంచు. ఎటు చూసినా ఏం కానొస్తలేదు. దీంతోని కొండకొచ్చేటి భక్తులు తొవ్వగానరాక శాన అవస్థలు పడుతుర్రు. ఇక మన దిక్కు ఇట్లుంటే అటు దేశ రాజధాని ఢిల్లీలో గాలి ఖరాబై జనం లేనిపోని రోగాలు కొని తెచ్చుకుంటుర్రు. ఇప్పటికే నవంబర్ నెలంతా మంచిగాలి తక్కువైందని ఎన్నో రిపోర్టులు చెప్పినాయి. సర్కారు కూడా కంట్రోల్ చేయాలని బానే తన్లాడింది. అయినా కూడా పీల్చుకునే గాలి రోజుకింత పొగజూరుతుంది. ఎంతలానంటే సిగరెట్ పొగ కంటే ఇంకెక్కువ డేంజర్ అయిందట. దీంతోని అడ్డమైన క్యాన్సర్ రోగాల బారిన పడబోతుర్రు ఇక్కడి జనము. తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిక చేస్తుర్రు అక్కడి డాక్టర్లు. అంతేకాదు తెల్లారి కాడ నుంచి పొద్దుకేదాకా కనీసం రోడ్ల మీద పోదామన్నా కూడా తొవ్వగానరానంత కాలుష్యం పెరిగిపోతుంది. అందుకే గిట్లయితే కాదు ఇక గొట్టు నిర్ణయాలు తీసుకుంటే తప్ప జనాలను కాపాడలేము అని కొత్త ఉపాయాలు కూడా చేయబోతుర్రట. మరి ఈ డిసెంబరు ఇంకా రాబోయే జనవరి ఫిబ్రవరి నెలలకేంచి ఢిల్లీ ఎట్లా ముంగట పడుతుందో ఏమో చూడాలి. డిసెంబర్ నెల షురు అవుడే ఆల్చాం. న్యూ ఇయర్ కేక్ ఏడగొందాము, దావతి ఏడబెట్టుకుందాం, ఎన్ని పైసలు వేసుకుందాం, ఇక గివే ముచ్చట్లు మాట్లాడుకుంటారు దోస్తులు. వాట్సాప్ గుంపులల్లా ఈ నెల వెళ్ళేదాకా ఇదే జోలి నడుస్తుంటది. అయితే ఏ దావతనా వేసుకోర్రి గాని మొదలు మేం పెట్టే రూల్స్ తప్పకుండా పాటించాలి అని అంటుర్రు పోలీసోళ్ళు. మరి గా రూల్స్ ఏందో చూద్దాం పార్. న్యూ ఇయర్ కి సంబంధించిన పోలీసుల రూల్స్ వచ్చినాయిలో మామూలుగా జనమంతా ఇళ్లలో ఏ అంగు ఆర్పటం లేకుండా చేసుకుంటే ఏ లొల్లి లేదు కానీ ఎటొచ్చి ఈవెంట్లు పార్టీలు డీజేలు అని చెప్పి పెద్ద పెద్ద పేరెంటాలు పెట్టుకుంటే గట్టి రూల్స్ పెట్టిరు పోలీసులు. మొదలు న్యూ ఇయర్ సంబరాలు పెద్ద ఎత్తున చేసేటోళ్ళకు సైబరాబాద్ పోలీసులు కొత్త వెబ్సైట్ తెచ్చిరు. ఇక అందులోకి పోయి మీ వివరాలన్నీ ఎక్కించుకుంటే అది పోలీసులు పెద్ద సార్లు అన్ని చూసి పర్మిషన్ ఇయ్యాలా వద్దా అనేది డిసైడ్ చేస్తారు. టికెట్లు పెట్టి పార్టీలు చేసేటోళ్ళకైతే కమర్షియల్ ఫారం, అదే టికెట్ లేకుండా ఉత్తగా చేసేటోళ్ళైతే నాన్ కమర్షియల్ ఫారం నింపి దరఖాస్తు పెట్టుకోవాలి. ఇక దరఖాస్తులు కూడా ఇప్పటికేంచి చాలు చేసుకొని ఈ నెల 21వ తారీఖు దాకా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ 21వ తారీఖు దాటితే ఆ దరఖాస్తులు లెక్కలోకి రావట. కాబట్టి ఏదున్నా ముందే చూసుకోరి అని సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహాంత్ సార్ చెప్పుకొచ్చిండు. ఇక దరఖాస్తుల ముచ్చట ఇట్లుంటే 31st రాత్రి బొత్తవల దాగి రోడ్ల మీదకి వచ్చినా, తాగి బండ్లు కట్లు కొట్టినా, గిర్రలు లేపి స్టంట్లు చేసినా, రేసింగ్లు చేసినా మైల పూలు గట్టినే తీస్తారట. అట్లనే తెల్లారిందాక డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు పెట్టి శిక్షలు కూడా గట్టినే వేస్తారట. అటు ఈవెంట్ చేసే వాళ్ళకి ఏసుంటే అగ్ని ప్రమాదాలు జరగకుండా అన్ని తీగల జాగ్రత్తలు తీసుకోవాలి. సీసీ కెమెరాలు పెట్టి ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటారో పోలీసులు చెప్పాలని ఆర్డర్ చేసిరు. ఏదేమైనా ఎప్పటిలెక్కనే పార్టీ ఏదైనా కానీ పబ్లిక్ కు తక్లీఫ్ చేస్తే మాత్రం తాట తీస్తామంటారు కాకీలు. చూసుకోరు మరి.
ఈ మెట్రో రైలు సల్లగుండా ఒక్కోసారి ఏమైతుందో ఏమో వీటికి టక్కుమన అయిపోతున్నాయి. మొన్న బొంబాయిలో రైలు ఆగి మస్తు పరిశాన్ అయ్యిందా? అంతకుముందు మన పట్నంలో పోతనే ఆగి లోపలున్న జనాలను మస్తు బుగులు పుట్టించింది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు చెన్నైలో కూడా అదే కథ అయ్యింది. కాకపోతే ఇది జర్రంత ఇచ్చంత్రంగా ఉంది. ఊరక ఇదెక్కడి కథరావు. మెట్రో ప్రయాణం అంటే రైలు పట్టాలు చుట్టూ బిల్డింగులు ఉంటాయి. అవేం లేకుండా ఏదేదో జంగలకు తోలుకొచ్చారు. ఆడంగా కొందరు నడుచుకుంటూ పోతారు. అసలు ఏంది ముచ్చట అని అనుకుంటారు కదా. సరిగ్గా చూడుర్రి, వీళ్ళంతా మెట్రో ప్రయాణికులే. మెట్రో రైలు ఆగిపోతే నడిచిపోతున్న ప్రయాణికులు వీళ్ళు. అసలు ముచ్చట ఏంటంటే చెన్నై వింకో నగర్ నుంచి ఎయిర్పోర్ట్ దిక్కు మెట్రో రైలు పోతుందట. ఇక అది పోతా ఉన్నట్టుండి సెంట్రల్ మెట్రో ఇంకా హైకోర్టు స్టేషన్ టకీమని ఆగిపోయింది. అది గిన టన్నెల్లా, అదే నీలబయ్యారంలా. ఇకేముంది, సింహన చీకట్ల బండి ఆగిపోయేటాలకు లోపల ఉన్న జనాలకు బించం అయింది. అట్లా ఎటు పోవాలి, ఎట్లా బయట పడాలని కొందరు అధికారులకు ఫిర్యాదు చేస్తే వాళ్ళు చిక్కబడ్డ ప్రయాణికులకు అట్లా ఇట్లా అని చెప్పుకుంటే 1/2 కిలోమీటర్ దూరంలో హైకోర్టు దాకా నడిపించారు. ఇట్లా ఫోన్ల లైట్లే టార్చ్ లైట్ లెక్క పెట్టుకుని నడిచిరు. ఇక ఈ వీడియోలు సోషల్ మీడియాలో గిర్ర తిరుగుతుండేటాలకు ఒక్కొక్క తిరగ కామెంట్ రాస్తున్నారు. అయితే బండికి సరిపోని కరెంట్ అందుకనే ఇట్లా అయింది. 10 నిమిషాలు బండి సింహన చీకట్ల అది గిన టన్నెల్ ఆగిపోయిన ముచ్చట నిజమే. దీనికి మమ్మల్ని ప్రజలు క్షమించాలే. ఇటువంటి తప్పు మళ్ళీ కాకుండా చూసుకుంటాం. ఎప్పటికప్పుడు బండ్ల హాలత్ మంచిగా పట్టించుకుంటామని హామీ ఇచ్చారట మెట్రో అధికారులు. సరే, కరెంట్ తో నడిచే బండ్లు కాబట్టి ఎప్పుడేమైతుందో ఎవరు చెప్పలేరు గాని పోయి నీలబయ్యారో ఆగేటాలకు పేద పరిచయం అయింది కదా అని అనుకుంటారు అందరూ.